వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ కోడ్? ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి విత్ ఎక్స్ప్లెనేషన్. సొల్యూషన్ కోసం వీడియోని కంటిన్యూ చేయండి. సో ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం. దాంట్లో ఒక డిఫాల్ట్ పారామీటర్ ఇచ్చాం x ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్. కిందన x డాట్ అపెండ్ ఆఫ్ 1 సింపుల్గా ఆ ఎక్స్ని రిటర్న్ చేస్తున్నాం అండ్ ఫంక్షన్ని 3 టైమ్స్ కాల్ చేసాం, రైట్? సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏమొచ్చింది? 1 2 1s అండ్ 3 1s, రైట్? సో యూజువల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? 1 1 1 కదా. సో ఇలా ఎందుకు వచ్చింది అంటే అక్కడ డిఫాల్ట్ పారామీటర్ ఇచ్చాం కదా. So that default parameter is created only once when the function is defined, not each time when the function is called. అర్థమైందా? అందుకే మనం ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు లిస్ట్లోకి 1 అపెండ్ అయిపోయి ఆ లిస్ట్లో ఆ వాల్యూ ఉండిపోతుంది. సెకండ్ టైం మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ లిస్ట్లోకి మళ్ళీ ఈ కొత్త వాల్యూ అపెండ్ అయ్యి మనకి 1 1 1 1 1 1 అలా వస్తుంది అనమాట. అర్థమైందా? ఒకవేళ ఇలా వద్దు, మనకి ఎంప్టీ లిస్ట్ కావాలి అనుకుంటే ఎవ్రీ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సింపుల్గా ఇఫ్ క్లాస్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ చూపించినట్టు. అర్థమైందా? ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని